హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇలా కరీంనగర్కి దగ్గరలో ఉన్న కొత్తపల్లి అనే గ్రామానికి వచ్చినాం. ఈ ఊర్లో స్పెషల్ ఏంటంటే 800 ఏళ్ల క్రితం నిర్మించబడ్డ ఒక శివాలయం గుడికి వచ్చాం. ఇప్పుడు ఆ శివాలయం పూర్తిగా ధ్వంసమై శిథిలావస్థకు వచ్చింది. ఆ గుడిని చూపించే ప్రయత్నంలో మీకు ఈ గుడిలోని విశేషాలు కూడా మీతో పంచుకుంటాం. ఇదే గర్భగుడిలో ఎలాంటి విగ్రహం లేదు. ఈ తుర్కరాజులు వచ్చి దాన్ని ధ్వంసం చేశారు. మధ్యలో ఉన్న విగ్రహాలు తీసుకుపోయింది. దాని లోపల మకర తోరణం, చూస్తారు కదా ఈ టెంపుల్ ఎంత బాగుందో. నిజంగా మాత్రం అమేజింగ్ టెంపుల్ అని వచ్చింది. కరీంనగర్ చుట్టుపక్కల ఇంత మంచి టెంపుల్ అనేది ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చుడు. కానీ కాకపోతే ఈ టెంపుల్ పరిస్థితి చూస్తే మాత్రం ఇక మరీ ఘోరంగా ఉన్నది ఈ టెంపుల్లో. కాకతీయుల కాలం అప్పుడుదే ఒక గుడి మనకు అడ్మిషన్ మొత్తం కాలేదు. ఒక విగ్రహ ప్రతిష్ట అది కాకముందే ఈ తుర్కరాజులు వచ్చి దాన్ని ధ్వంసం చేశారు. ఒక విగ్రహ ప్రతిష్టన కాకముందే తుర్కరాజులు వచ్చి ఖరాబ్ చేశారంట. అంతా గుడి మొత్తం తయారైంది కానీ విగ్రహ ప్రతిష్ట కాలేదు. విగ్రహ ప్రతిష్ట కాకముందే ముస్లిం రాజులు ఎవరు వచ్చారో ఇప్పుడు ఎవరు ఉన్నారు మొత్తం చెక్కడాలన్నీ నాశనం చేశారు. లోపల గుడి మంచి విగ్రహాలు ఉండే, అన్నీ నార్మల్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే విగ్రహాలు అంటే అవి చెక్కడాలు మొత్తం రెడీగా ఉండే. అవన్నీ ఉజ్వల పార్కు కొన్ని తీసుకుపోయారు. ఇక్కడ ఈ మధ్య లోపల ఇక్కడ నట్టగువ్వలాగా పెద్దది, అంటే ఇంత స్టోన్ పెద్దది, ఇటొకటి అటొకటి ఏనుగుల్లాగా ఉంటుంది. బయట అటొకటి ఇటొకటి సింహద్వారం లెక్క, సింహద్వారానికి సైడ్లకు ఉంటాయి చూడు, నట్టగువ్వ లెక్క పెద్ద ఇంత మనిషి ఏనుగుల్లాగా ఉంటుంది. అటు 4 ఉండే, అవి కూడా తీసుకుపోయారు. మధ్యలో ఉన్న విగ్రహాలు తీసుకుపోయింది. దాని లోపల మకర తోరణం, అంటే లింగ ప్రతిష్ఠ చేయడానికి కింద ప్రాణఘట్టం, ప్లస్ దాని మీద చుట్టూ మకర తోరణం అవన్నీ ఉండే. అయితే పెద్ద హైటెక్ క్రేన్లు వచ్చి లోపల ఉన్నాయన్నీ తీసుకొని పోయి ఉజ్వల పార్కులా కడతామని ఆలోచనతో తీసుకుపోయాం. ఓకే, ఇప్పుడు ఉన్న ఉజ్వల పార్కులో ఉన్న విగ్రహాలు అవి అక్కడ ఓకే. అయితే అవన్నీ తీసుకుంటే అక్కడ పెట్టిండ్రు. కానీ ఆ మధ్య లోపల ఏం డిస్టర్బెన్స్ అయిందో కలెక్టర్ ఆర్డరు మళ్ళీ వెనక్కి తీసుకోమని చెప్తే మొత్తం క్రేన్లు ఉన్నాయని కొన్ని తీసుకుపోయింది. మిగతాని ఇక్కడ స్టోన్స్, పాత స్టోన్స్ కనుక ఆ పలుగురు రాయి కనుక రాయి లోపల అదే మీద ఉండేది ఇటుకల వేటు బాగా పడుతుంది. వర్షాకాలం వచ్చే వరకు ఆ ఇటుకలన్నీ తడిచి వాటి వేటు వల్ల బండలు స్టోన్లు మధ్యలో గ్యాప్ వస్తుంది. అదే మంచిగా మీద క్లీన్ చేసి సిమెంటు అది వేసి కొంచెం పల్చగా చేస్తే ఆ స్టోన్ మీద వెయిట్ పడదు. దానివల్ల అది డ్యామేజ్ కాకుండా మంచిగా ఉంటుంది. ఎక్కువ రోజులు ఉంటుంది. మనం చేసుకుంటే దీన్ని పర్ఫెక్ట్గా మంచిగా చేసుకోవచ్చు. ఊరు వాళ్ళ సహకారం కానీ చుట్టూన్న వాళ్ళకి కానీ ఎక్కడికో వేరే స్టేట్లకు పోతేనే ఇది, అంటే ఈ స్టేట్ల వాళ్ళు పట్టించుకోరు, వేరే స్టేట్ వాళ్ళే పట్టించుకుంటే ఇది అవుతుంది. నేషనల్ వైడ్గా పట్టించుకుంటే బాగుంటుంది. దీనికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. అంతే 33 లక్షలు వచ్చినాయి. దీని చుట్టూ క్లీన్ చేయించారు మొత్తం. అంత చిత్తడి ఉంటుంది. కానీ మళ్ళీ దాన్ని అలాగే వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయి మధ్యలో కలెక్టర్ వాళ్ళతో వచ్చి చేసిండ్రు. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఇదే గర్భగుడిలో ఎలాంటి విగ్రహం లేదు. Shutterstock Music. ఫ్రెండ్స్, మీకు ఒక స్టోరీ చెప్తా. ఆ స్టోరీ ఏంటంటే, నగనూరులో సేమ్ ఇలాంటి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నుండి శివుడు ఈ గుడిలోకి వచ్చి ఇక్కడ నుండి వేములవాడ గుడిలోకి వెళ్ళాడు అనేది చరిత్రకారులు చెప్తున్న విషయం.
చూసిరు కదా ఇంత అద్భుతమైన టెంపుల్ని. ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది, అంటే ఏంటంటే డెమాలిష్ అయిపోవడానికి రెడీగా ఉంది ఈ టెంపుల్. సో మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేసినట్టయితే టూరిస్టులు ఎక్కువ మంది అవుతారు. ఆ తర్వాత కూడా దీన్ని డెవలప్ చేయడానికి కూడా మనకు కొంచెం అవకాశం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ మంది చూసి ఈ టెంపుల్ని చూడడానికి రండి. వచ్చినప్పుడే ఈ టెంపుల్ని కొంచెం బాగు చేస్తారు. ఇట్లాంటి టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రాలో కూడా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఇట్లాంటి టెంపుల్స్ని మనం కాపాడుకోవాలి. ఇట్లాంటి హెరిటేజ్ ప్లేసుల్ని మనం కాపాడుకోగలిగితే రేపటి రోజున ఈ టెంపుల్స్ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోగలుగుతాం. సో మీరు కూడా మీ వంతుగా ఎప్పుడైనా ఇక్కడికి రావాల్సి వస్తే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ టెంపుల్ని ఒకసారి సందర్శించవచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ టెంపుల్ని మరింత డెవలప్ చేసారంటే ఇంకా టూరిస్ట్ ప్లేసులు ఎక్కువ, టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని మీరు కూడా ఈ టెంపుల్ని చూడాలనుకుంటే కరీంనగర్ నుండి కొత్తపల్లికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. కొత్తపల్లికి రాగానే మీకు ఇక్కడ గాంధీ స్టాచ్యూ కనబడుతుంది. ఆ గాంధీ స్టాచ్యూ లోపలికి వస్తే ఒక 100 నుండి 200 మీటర్ల లోపలనే మనకి ఈ టెంపుల్ అనేది కనబడుతుంది. ఈ టెంపుల్ని తప్పకుండా చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching. See you in the next video.